హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నామండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అది బిగినర్స్ అయినా కూడా. చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉందో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చూస్తున్నారుగా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియోలోకి వెళ్దాం. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగానే రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. దాన్ని ఒక 50% ఉడకనిచ్చితే చాలండి. ఇలా ఉడికినిచ్చినట్లయితే పొడి పొడిగా రైస్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెసిపీ సూపర్గా ఉంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. కూరగాయలు క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, మీకు కారం తగ్గట్టు మిర్చి, పచ్చిమిర్చి అండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 ఎగ్గులు. మీకు కావాలంటే ఎగ్ క్వాంటిటీ కావాలని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా గరం మసాలా, ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్, గ్రీన్ సాస్ అండి. ప్రాసెస్ చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 2 ఎగ్గుల్ని బీట్ చేసుకొని ఎగ్ బుజ్జిలా రెడీ చేసుకోవాలి. దానికోసం 2 గుడ్లని అందులో వేసుకోవాలండి, బీట్ చేసుకొని. అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా గరం మసాలా, స్పైసీ తగ్గట్టు కారాన్ని యూజ్ చేయొచ్చు. నేను అది గరం మసాలాని యూజ్ చేస్తున్నాను. ఇలా వేసి అది ఎగ్ బుజ్జిలా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకి ఎగ్ బుజ్జి అనేది కొద్దిగా టేస్టీ వస్తుంది. ఈ వీడియో చూసి మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది సూపర్గా వస్తుందండి. ఏ మాత్రం కూడా రెస్టారెంట్ స్టైల్కి తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, అంత సూపర్గా ఉంటుందండి. ఇలా ఎగ్ బుజ్జి రెడీ చేసాం కదా, ఇలా అయినాక పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా మళ్ళీ ఫ్రై కోసం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, స్పైసీ తగ్గట్టు మీ పచ్చిమిర్చిల్ని వేసుకొని వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల తొందరగా వేగుతాయి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న దాంట్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు అన్నింటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూస్తున్నది వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. ఇవి కూడా మినిమం 70% ఉడికేంత వరకు వేపుకోవాలండి. మినిమం 10 minutes అయినా పడుతుంది, ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఉడికేంత వరకు వేపుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ముక్క అనేది చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది. మినిమం ఒక 10 minutes పడుతుందండి వేగడానికి. చూసారుగా ఉడికాయగా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా వేపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఇంత పొడి పొడిగా ఉన్నప్పుడే మనకి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా మనం ఎలా ఫ్రై చేసినా అది నీట్గా ఉంటుందండి. అంటే రైస్ అనేది ముక్కలు అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రైస్ యాడ్ చేసినాక ఈ కూరగాయలు ఈ రైస్ అనేది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీ సాస్ అండి వేసుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఈ వీడియో చూసినట్లయితే మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది, ఇంతైనా ప్రాసెస్ అని అనిపించేలా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారుగా ఈ గ్రీన్ సాస్, ఈ గరం మసాలా కూడా కలిసిపోయేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. మనం ఎగ్ బుజ్జి చేసుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసి ఇవన్నీ కలుపుకున్నట్లయితే మినిమం 5 minutes అయినా వేపుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూస్తుంటే ఎమ్మీగా అనిపిస్తుంది కదా, నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ మాత్రం మాత్రం తీసిపోదు. నేనైతే గ్యారంటీ పక్కాగా ఇస్తున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో చూడగలుగుతారండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూస్తున్నారుగా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి.
బయట రెస్టారెంట్‌లో అంతేసి అమౌంట్ పెట్టుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం కదా! ఇంట్లోనే అదే అమౌంట్‌తో ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంట్లో అందరూ తింటారు కదా! హ్యాపీగా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా పక్కాగా వస్తుంది. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో.